ప్రస్తుతం మనం నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర అయితే ఉన్నాము. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ఈరోజు కీలక ఒక పరిణామం చోటు చేసుకుంది. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగినటువంటి దురదృష్టకరమైన ఘటనకు సంబంధించి ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అయితే ఇక్కడ వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలని చెప్పేసి కోర్టు అయితే సమ్మన్ జారీ చేసింది. అదేవిధంగా గతంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో ఉన్న మిగతా నిందితులను కూడా సమ్మన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు జూన్ 22న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి స్పష్టం చేసింది కోర్టు. అయితే తాను వర్చువల్ గా ఆన్లైన్ ద్వారా నేను వివరణకు హాజరవుతా అని అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఏదైతే చట్టం అనేది అందరికీ సమానం కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ హాజరు కావాలని చెప్పేసి అల్లు అర్జున్కి అయితే వర్చువల్ గా నేను హాజరవుతా అని చెప్పినటువంటి పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ తో పాటు ఇక్కడ 23 మంది అయితే నిందితులుగా ఉన్నారు ఈ కేసులో. దీంట్లో A10 వరకు సంధ్యా థియేటర్కి సంబంధించిన యజమానులు ఉన్నారు. తర్వాత A11 గా దీంట్లో అల్లు అర్జున్ గారు అయితే ఉన్నారని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్లో అయితే నమోదు చేసినారు. ఇది మన బ్యాక్గ్రౌండ్ వివరాలకు వెళ్తే ఏదైతే చిక్కడపల్లిలో పోలీసులు దీనికి కేసు చేసినటువంటి సందర్భంలో మనకు సంధ్యా థియేటర్ యాజమాన్యం A1 నుంచి A10 వరకు ఉన్నారు. మొత్తం దీంట్లో 23 మంది నిందితులు ఉన్నారని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ కూడా ఈరోజు ఖచ్చితంగా వ్యక్తిగతంగా వచ్చి హాజరు కావాలనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ మరి వర్చువల్ గా మేము పిటిషన్ చేసినప్పటికీ కోర్టు అయితే దానికి తిరస్కరించింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇక్కడ వస్తారా వచ్చి లేకుంటే అల్లు అర్జున్ తరపున ఇక్కడ న్యాయవాది అయితే వస్తారనేటువంటి మాటల వివరాలు అయితే సమాచారం ఉంది. మరి న్యాయవాది వచ్చి అల్లు అర్జున్ తరపున ఏం వాదిస్తారు ఇక్కడ, అది కోర్టులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పిఆర్సీ నెంబర్ 264 ఆఫ్ 26 అది రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు కమిటల్ బాండ్ కి స్టేజ్ వచ్చింది. ఈ రోజు అందరికి మొత్తం టోటల్ 23 మందికి సమ్మన్స్ ముట్టగా అందరూ ప్రజెన్స్ కావాలని చెప్పి కోర్టు కోరగా ఈ రోజు దాదాపు 21 నుంచి 22 మంది దాకా వచ్చారు, ఒకళ్ళిద్దరు మినహా. దాని బదులు కమిటల్ బాండ్స్ కి పోస్ట్ జూలై 6th పోస్ట్ వాళ్ళు డిస్పెన్స్ పిటిషన్ వాళ్ళ అడ్వకేట్ అడిగితే తెలుస్తుంది. వాళ్ళు వర్చువల్ హియరింగ్ ఉంది, అది పెండింగ్ లో ఉంది, అది కోర్టు డిస్క్రిప్షన్, అది నేను రివీల్ చేయలేదు. కెనాట్ కామెంట్. నెక్స్ట్ జూలై 6th రోజు వాయిదా పడింది. ఆ రోజు కూడా అందరు ఆ రోజు వర్చువల్ ఉంటుందా లేదా అనేది డిస్క్రిప్షన్ వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు ఒక పిటిషన్ వేసుకున్నారు, అది జడ్జి గారు ఈరోజు డిస్పెన్స్ చేశారు. కానీ ఆల్రెడీ అది పెండింగ్ లో ఉంది. మేబీ వర్చువల్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇట్స్ ప్యూర్లీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్. వాళ్ళు కోర్టుకి మళ్ళీ అప్పీర్ కావాలి. ఇద్దరు ముగ్గురు ఎవరు ఉన్నారు వాళ్ళు 23 మంది వస్తేనే కమిటల్ బాండ్ అనేది కమిట్ అవుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే తదుపరి ఎస్సీకి అది రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత సెషన్స్ కోర్టులో ట్రయల్కి. కమిటల్ బాండ్ అనేది ట్రయల్ కోసమే. ఏదైతే ముందు బెయిల్ తీసుకున్నారో అది ఫాలోయింగ్ దట్ ఆ కండిషన్స్ ని కంప్లై చేస్తూ ఎవరైతే సమ్మన్స్ రిసీవ్ తీసుకున్నారో వాళ్ళు 23 మంది వాళ్ళు కంప్లై చేస్తూ ఈ కమిట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి అది సెషన్స్ కోర్టు వెళ్తుంది. దేర్ ట్రయల్ విల్ బి కండక్టెడ్. అది వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. డిస్పెన్స్ పిటిషన్ అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండొచ్చు. మేబీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ అడ్వకేట్ అడిగితే బెటర్. ఐఎమ్ పర్టైనింగ్ టు అక్యూజ్ నెంబర్ 1 to 10 టోటల్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. ఎవరికైతే మాకు అందులో ఉన్నారో A1 నుంచి A10 దాకా వాళ్ళకి నేను వర్తిస్తున్నాను. మిగతాది A11 నుంచి అంటే వాళ్ళ అడ్వకేట్ అడిగితే బెస్ట్. ఆల్మోస్ట్ అందరు ఒక్కరి మినగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మేము అబ్సెంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. 2024 డిసెంబర్ 4న జరిగినటువంటి సంధ్యా తొక్కిసలాట ఘటనలో భాగంగా అయితే అల్లు అర్జున్ తరపున న్యాయవాది అయితే హాజరయ్యారు ఇక్కడ. అదే అల్లు అర్జున్ మేము వర్చువల్ గా హాజరు అవుతా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా అయితే రాలేను, నేను సినిమా షూటింగ్ లో ముంబైలో బిజీ ఉన్నా అనేటువంటి సమాచారం అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు విచారణ కూడా అయిపోయింది. నెక్స్ట్ విచారణ జూలై 6th అయితే ఉంది. అప్పటి కూడా జూలై 6th అల్లు అర్జున్ గారు మరి వ్యక్తిగతంగా హాజరవుతారా లేక మళ్ళీ వర్చువల్ గా ఏమైనా పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తే నెక్స్ట్ సారి మళ్ళీ మేము వర్చువల్ గా ప్లాన్ చేస్తాము. వర్చువల్ గా అయితే ఓకే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జూలై 6th వరకు ఏదైతే చెప్తామనేటువంటి మాటలు అయితే అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి న్యాయవాది అయితే చెప్తున్నటువంటి మాట. అయితే నెక్స్ట్ సారి మరి అల్లు అర్జున్ వస్తారా అనేది దాని మీద అయితే పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ మరి A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యజమానులు అయితే ఉన్నారు. మరి వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు అవుతురు. మరి ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు అయితే లేనటువంటి విషయాలు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ అల్లు అర్జున్ హాజరైతే ఏం వాదిస్తారు, మరి ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాది
ఏం వాదిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం, వేద టీవీ, నాంపల్లి కోట.